ఒక రాజు తన రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. కానీ అతడికి ముసలితనం వచ్చింది. రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక ఒక పరీక్ష పెట్టాడు. ప్రజలందరినీ పిలిచి, మీలో ఎవరైతే ఈశ్వరుణ్ణి ఈ ప్రపంచంలో చూడగలరో వారే ఈ రాజ్యానికి రాజు అవుతారు అని చెప్పాడు. అందరూ చాలా కంగారు పడ్డారు. చివరికి ఒక అంధుడైన వృద్ధుడు ముందుకు వచ్చి, నేను ఈశ్వరుణ్ణి ఈ ప్రపంచంలో చూడగలను. ఈశ్వరుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. రాజుగారిలో, నాలో, ప్రతి పేదవాడిలో, ప్రతి జంతువులోనూ ఉన్నాడు అని అన్నాడు. రాజుకు ఆ వృద్ధుడి మాటలు నచ్చాయి. అతడే ఈ రాజ్యాన్ని పరిపాలించగలడని భావించాడు. ఈ కథలోని నీతి, భక్తి అనేది మూర్తులలో కాదు, మన చుట్టూ ఉన్న ప్రజలలో, జీవరాశిలోనూ ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.